హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ అంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇటీవలే కుమార్తె ఈషా అంబానీ వివాహం అట్టహాసంగా జరిపించిన రిలయన్స్ అధినేత ఈసారి కొడుకు పెళ్లిని కూడా అంగరంగ వైభవంగా భూగోళం దద్దరిల్లేలా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాడు. ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీ పెళ్లి మార్చి 10న జరిగేలా ముహూర్తం నిర్ణయించారు. ఆకాష్ ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు. తండ్రి వ్యాపారాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ రిలయన్స్ సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆకాష్ అంబానీ వివాహం ప్రముఖ డైమండ్ వ్యాపారి రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో జరగనుంది. 2018 జూన్లోనే వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈ నిశ్చితార్థమే ఓ పెద్దింటి పెళ్లిలా ఎంతో గ్రాండ్గా నిర్వహించారు. ఇక పెళ్లి టైం వచ్చింది కాబట్టి వచ్చే నెలలోనే వివాహ ముహూర్తం నిశ్చయించడంతో వధూవరులు కుటుంబ సభ్యులు పెళ్లి కార్డులు పంచుకుంటూ బిజీగా ఉన్నారు. తన పెద్ద కొడుకు పెళ్లి కావడంతో ముఖేష్ అంబానీ ప్రతిదీ తన రేంజ్కి తగ్గట్టుగా ఉండేలా చూసుకుంటున్నాడు. పెళ్లి కార్డు చూస్తేనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. కార్డు ఓ బాక్స్ టైప్లో ముచ్చటగా ఉంటుంది. ఇందులో రాధాకృష్ణుల బొమ్మతో పాటు వినాయక ప్రతిమలు కూడా దర్శనమిస్తాయి. ఇక తమ కుమారుడు ఆకాష్ అంబానీ శ్లోకా మెహతాతో పెళ్లి జరిపిస్తున్నామని, ఈ వివాహ మహోత్సవానికి మీరు అందరూ వచ్చి వధూవరులను ఆశీర్వదించాలంటూ స్వయంగా ముఖేష్ అంబానీ నీతా అంబానీ ఆహ్వానిస్తున్నట్లుగా ఈ పెళ్లి పత్రికలో ప్రింట్ చేశారు. అంతేకాదు, ఈ బాక్స్ ఓపెన్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో భక్తి గీతాలు కూడా వినిపిస్తాయి. బాక్స్ పైభాగంలో పొందుపరిచిన డిజిటల్ ఆర్ట్ ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది. అంతేకాదు, అతిథుల కోసం ఈ పెళ్లి పత్రికలో కళ్ళు చెదిరే రీతిలో కానుకలు కూడా ఉంచినట్టు అర్థమవుతుంది. బంగారం, వెండి వస్తువులు ఈ పెళ్లి పత్రికలతో పాటు ఆహ్వానితులకు కూడా అందిస్తున్నట్లు తెలుస్తుంది. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.